యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా? ఆయన చేయు శక్తి కలిగిన కార్యములు చూడాలని ఆశతో ఆయన తట్టు చూస్తున్నావా? నీ నమ్మకం ఒమ్మైపోదు. ఆయన కొరకు ఎదురు చూసిన వారు ఎవ్వరూ ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ సిగ్గుపరచబడలేదు, బలహీనులు కాలేదు. ఆయన కొరకు ఎదురు చూచిన వారు బలవంతులుగాను ఘనత పొందిన వారిగాను నిలిచియుండుట మనము చూడగలం. లేఖనాధారముగా దేవుని యొక్క శక్తిని మనము అనుభవించుదుముగాక. ఇంతవరకు దేవుని కార్యముల కొరకు ప్రార్థన చేసి జవాబు కొరకు ఎదురు చూస్తున్నావా? బలహీనత, నిరాశ, అవిశ్వాసము నీ హృదయంలోనికి రానియక నూతన బలము పొందునట్లుగా నిండు మనసుతో దేవుని కార్యముల కొరకు ఎదురు చూడు. ఆయన శక్తి కలిగిన కార్యము నీ జీవితంలో చూడటం, ఆయన జరిగించటం నీవు కన్నులారా చూసి ఆయన ఘననామమును మహిమపరచుదువుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారయ్యా. యెహోవా కొరకు ఎదురు చూసిన వారు ధన్యులు అని, యెహోవా మీద ఆశ పెట్టుకుని నరుడు ధన్యుడు అని, ఎదురు చూసిన వారు నూతన బలము పొందుతారని మీ లేఖనాలను బట్టి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. అనేక మార్లు మేము బలహీనులమైనప్పటికీ, నిరాశ చెందినప్పటికీ మమ్మలను మీరు చేయి విడవలేదయ్యా. మీ కొరకు ఎదురు చూచుటలో ఉండే ఆనందమును, అట్టి బలమును మాకు ధరింపచేస్తూ నడిపిస్తున్నారు. అందుకై మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు మీ తట్టు చూస్తున్నారో, మీ వైపు నాయన వారి కన్నులెత్తి ఉన్నారో, మీ మీద ఆశ పెట్టుకొని ఉన్నారో, చేయి విడవద్దయ్యా, దాటి వెళ్ళొద్దయ్యా. నిశ్చయముగా వారి కార్యములను సఫలపరచుమని అడుగుచున్నాను నానా. మీ కార్యము జరిగించండి. బిడ్డలు ఎంత ఆశతో మీ తట్టు చూస్తున్నారు, ఎంత విశ్వాసముతో చూస్తున్నారు. తగిన ఫలమును నిశ్చయముగా పొందుతురుగాక. నూతన బలము కలుగునుగాక. నూతన కార్యములు వారి జీవితాలలో ప్రారంభించబడునుగాక. నిరాశ నిస్పృహలు తొలగిపోవునుగాక. మీ కార్యములు చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన బలము మీరు పొందుదురుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. అనేకులకు మనము ఆయన మాటను అందించుటలో ఉన్న దీవెన, బలము పొందుదుముగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.